శివాజీ గారు ఈరోజు వస్తున్నారంటే నాకు భయం వేసింది. అందుకని ఈరోజు ఫుల్గా బట్టలు వేసుకున్నా, ఎందుకంటే ఆయన తిడతారు. అమ్మాయిలు హీరోయిన్లు మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. దేత్రం ఉండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా. శివాజీ గారు కొన్ని మాటలు మాట్లాడారు హీరోయిన్ డ్రెస్సింగ్ గురించి. ఒక 2 పదాలు అయితే నాకు కూడా కొంచెం అవి వాడకుండా ఉంటే బాగుండేదేమో అనిపించింది. కాలం మారుతూ వస్తుంది, కాలం ప్రకారం మానవం కూడా మారాలి. మగాళ్ళు మాత్రం ఆ కాలంలో ఉన్నట్టు ఇప్పుడు ఉంటున్నారా? అలాంటి డ్రెస్ వేసుకుంటే మగాడి బుద్ధి ఏమైంది? ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువైతున్న కొద్దీ ఇలాంటి పైత్యం ఎక్కువైందా అని. సార్, దండోరా మూవీ ఈవెంట్లో శివాజీ గారు కొన్ని మాటలు మాట్లాడారు హీరోయిన్ డ్రెస్సింగ్ గురించి. మనం చూసాం, ఈ కమెంట్స్ కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. దీని మీద చాలామంది సెలబ్రిటీస్ కూడా రెస్పాండ్ అవుతూ ట్వీట్ చేస్తున్నారు. సో దీని గురించి ఏమంటారు సార్? ఇంత ముందు నుంచి కూడా చాలా డిస్కషన్స్ అవుతున్నాయి. ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. దీంట్లో చాలా సుదీర్ఘమైనటువంటి డిస్కషన్స్ ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. బట్ ఈయన హీరోయిన్స్ టాపిక్ తీస్తూ అక్కడ ఉన్నటువంటి యాంకర్ని నువ్వు చాలా పద్ధతిగా ఉన్నావు, పద్ధతిగా బట్టలు వేసుకోవచ్చు అని చెప్పి యాంకర్తో మాట్లాడుతూ, దానికంటే ముందు ఒక లేడీ ఆర్టిస్టు నేను ఈరోజు చాలా పద్ధతిగా వచ్చాను, ఎందుకంటే ఇక్కడ శివాజీ గారు ఉన్నారు, ఆయన తిడతారని చెప్పి భయం వేసింది అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆయన ఒక క్యారెక్టర్ చేశారు కోర్టు సినిమాలో, మంగపతి క్యారెక్టర్. దాంట్లో ఒక డిస్కషన్ ఉంది, చిన్నపిల్లలకి ఆ బట్టలు ఏంటి స్లీవ్స్ ఉండాలి కదా అని చెప్పేసి మాట్లాడారు. సరే, అదంతా పక్కన పెడితే ఆయన మాట్లాడిన దాంట్లో, నేను స్టేజ్ మీద మాట్లాడిన దాంట్లో ఒక 2 పదాలు అయితే నాకు కూడా కొంచెం అవి వాడకుండా ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఆయన ఉద్దేశము ఇంటెన్స్ కరెక్ట్ అయి ఉండొచ్చు, ఇది నా పర్సనల్ అభిప్రాయం అనమాట. ఆయన ఉద్దేశము ఇంటెన్స్ కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ ఆ 2 పదాలు ఏదైతే వాడారో ఆ 2 పదాలు వాడకుండా ఉంటే, అరే ఇది వాడకుండా ఉంటే బాగుండేది కదా, అది చెప్పే విధానం ఇంకొంచెం పొలైట్గా ఉంటే బాగుండేది కదా. ఆయన అనుకున్నారు, భావస్వేచ్ఛ ఉంది, ఆయనకి మాట్లాడే హక్కు ఉంది, రైట్ ఉంది, కానీ ఇంకొంచెం పాలిష్డ్గా హట్ అవ్వకుండా చెప్తే బాగుండేది కదా అనిపించింది అనమాట నా అభిప్రాయం. అయితే ఆ 2 పదాలు అయితే నేను కూడా 2 పదాల విషయంలో ఖండిస్తున్నాను. ఇంకొకటి, ఇప్పుడు ఏం బట్టలు వేసుకోవాలి, ఎలా బయటికి వెళ్తున్నాం మనం, అది వెళ్తున్న పర్పస్ ఏంటి అనేది ఒక జస్టిఫికేషన్ ఉండాలి. ఇప్పుడు హీరోయిన్స్ అంటే ప్రొఫెషనల్గా వాళ్ళ ప్రొఫెషనల్ ప్రకారం ఆన్ స్క్రీన్ పైన వాళ్ళు ఎలాంటి ఏంటి అనేది డిస్కషన్ అనేది వాళ్ళ చేతిలో ఉండదు. మొత్తం డైరెక్టర్ కానీ ఆ క్యారెక్టర్ ఏదైతే పోషిస్తున్నారో ఆ క్యారెక్టర్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ కానీ ఎలా ఉండాలి ఏంటి అనేది ఒక అంచనా ఉంటుంది, ఒక డిస్కషన్ ఉంటుంది, ఒక కాస్ట్యూమ్ డిజైనర్ ఉంటారు, వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు ఏ బట్టలు వేసుకోవాలి, ఎంతవరకు వేసుకోవాలి ఏంటి అనేది ఒక సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. స్విమ్మింగ్ పూల్లో ఒక బట్టలు వేసుకోవాలి, బెడ్రూమ్లో ఒక బట్టలు వేసుకోవాలి, లేదా ఏదైనా వేరే దగ్గర ఇంకో బట్టలు వేసుకోవాలి, ఇలా కొన్ని కొలమానాలు ఉంటాయి. వాటి ప్రకారం సినిమాలు వెళ్తారు. బట్ బయటకు వచ్చినప్పుడు కొంచెం పద్ధతిగా రావచ్చు కదా అనేది నాకు తెలిసి ఆయన చెప్పాలనుకున్న ఉద్దేశం అయి ఉంటుంది. ఆయన చెప్పాలనుకున్న ఉద్దేశం బయటకు వస్తున్నప్పుడు, పబ్లిక్ ప్లేస్లోకి వస్తున్నప్పుడు, క్రౌడ్ ఎక్కువ ఉన్న ప్లేసుల్లోకి కొంచెం జాగ్రత్తగా రండి అనే విధంగా చెప్పాలనుకున్నారేమో నాకు తెలుస్తుంది. దానికి తోడు ఆయన కొన్ని కంపారిజన్ చేశారు. సావిత్రి గారు, సౌందర్య గారు ఉన్నారు కదా, చీరలో అందం ఉందని, చీరలో అందం ఉంది కాదంటలేదు, ఉన్నారు కదా అని కంపేర్ చేశారు. ఇంకొక వాదన ఏమనిపిస్తుంది, ఇప్పుడు ఈ కామెంట్ల తర్వాత వస్తుంది, ఇప్పుడు అనసూయ గారు మాట్లాడారు. ఆవిడ మాట్లాడింది ఏంటంటే కాలం మారుతూ వస్తుంది, కాలం ప్రకారం మానవం కూడా మారాలి, ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలంలో ఉండాలి కదా, మగాళ్ళు మాత్రం ఆ కాలంలో ఉన్నట్టు ఇప్పుడు ఉంటున్నారా, పంచెలు దోతిలు కట్టుకొని, లేకపోతే పెళ్ళి అయిందని మెట్లు పెట్టుకొని, ఇవన్నీ లేవు కదా. అట్లనే ఎవరు ఇష్టం వాళ్ళదని అనసూయ గారు రియాక్ట్ అవ్వడం జరిగింది. మనోజ్ కూడా రియాక్ట్ అయ్యారు దీనిపైన. మనోజ్ కూడా తను కామెంట్ చేయడం జరిగింది. తను రాజ్యాంగంలో ఉన్న కొన్ని ఆర్టికల్ని జత చేస్తూ ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇది హర్షించనీయదగ్గ విషయం కాదు, సదరు ఆర్టిస్ట్ తరపున నేను క్షమాపణ చెప్తున్నా అని చెప్పేసి ఆయన మాట్లాడటం కూడా జరిగింది. అది ఒకటి జరిగింది. దాని తర్వాత చిన్మయి రెస్పాండ్ అయ్యారు. చిన్మయి కూడా రెస్పాండ్ అయ్యి తను ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా తను రెస్పాండ్ అవుతుంటారు, తన వాయిస్ తను వినిపిస్తుంటారు, తను కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఇంకా సెలబ్రిటీలు అంతా కూడా రియాక్ట్ అవుతున్నారు 1 by 1. ఆయన స్టేజ్ మీద మాట్లాడుతూ కూడా అన్నారు, నిన్న ఈ విషయం పైన లాగుతారు పీకుతారు అని చెప్పి మాట్లాడారు కూడా. ఈ కామెంట్స్ అనేవి కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేసి మాట్లాడడం జరిగింది. దండోరా సినిమా అనేది 25వ తారీఖు రిలీజ్ అవుతుంది. అక్కడ డిస్కషన్ అనేది ఆ లేడీ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ డిస్కస్కి పాయింట్కి పునాది పడింది అనమాట. అక్కడ శివాజీ ఉన్నారు కాబట్టి మేము ఎలాంటి
పద్ధతిగా రావాల్సి వచ్చింది ఈవెంట్కి అనే స్టోన్లో ఆమె మాట్లాడటం, అక్కడ యాంకర్ నువ్వు పద్ధతిగా ఉన్నావు అని మాట్లాడటం, అక్కడ డిస్కషన్ మొత్తం కూడా ఈ పాయింట్ల చుట్టూ జరిగిందనమాట. ఇది వ్యాస్ట్ సబ్జెక్టు. ఒకవేళ అలాంటి డ్రెస్ వేసుకుంటే మగాడి బుద్ధి ఏమైంది, మగాడి బుద్ధి కంట్రోల్లో ఉండాలి కదా అనేది ఒక డిస్కసివ్ పాయింట్. అలాంటి డ్రెస్ వేసుకొస్తే ఎలా వంకర బుద్ధితో చూస్తారనేది ఇంకో డిస్కసివ్ పాయింట్. మన నిధి అగర్వాల్ సంబంధించింది ఒక ఇన్సిడెంట్ చూసాం. ఆ ఇన్సిడెంట్లో ఉందెవరు అక్కడ? అందరూ చదువుకున్న వెల్ ఎడ్యుకేటెడ్ యూత్ అనమాట. వాళ్ళు కంట్రోల్ అవ్వలేదు అక్కడ. ఫోన్లు వేసుకొని మీద పడిపోతాం, కనీసం టచ్ చేసేయాలని ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా అనిపించినాయి. ఆ రోజు కూడా చాలా డిస్కసివ్ పాయింట్ అయింది. ఈవెంట్ కంపెనీ పైన వాళ్ళు పోలీసులు కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. ఈవెంట్ ఏదైనా చేస్తుంటే పబ్లిక్ ప్లేస్లో ప్రికాషన్స్ తీసుకుంటారు. మినిమం ప్రికాషన్స్ ఎందుకు తీసుకోలేదు అనేది అక్కడ ఆ ఈవెంట్కి సంబంధించినటువంటి ఇది. మొన్న చూస్తే సమంతకు సంబంధించిన కూడా షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు సమంత కూడా అలాంటి చేదు అనుభవం ఎదురైంది. గతంలో కూడా ఇలాంటివి జరిగినాయి. కానీ ఇప్పుడు రాను ఇంకా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువైతున్న కొద్దీ ఇలాంటి పైత్యం ఎక్కువైందా అనే ధోరణిలో మాట్లాడాల్సి వస్తున్న పరిస్థితి అనమాట. దీనికి నువ్వంటే కారణం, నువ్వంటే బాధితులు, మీ డ్రెస్సింగ్ బాగుంటే మగవాళ్ళు కంట్రోల్లో ఉంటారు కానీ ఇంకొక వాదన, ఇది మా డ్రెస్సింగ్ కరెక్ట్ లేకపోతే మగాడి బుద్ధి ఏమైందని ఇంకొక వాదన. ఇలా వాదనలు ప్రతివాదనలన్నీ రావడానికి కామను. శివాజీ గారు మాట్లాడిన దాంట్లో నాకు అనిపించింది అయితే ఆ 2 పదాలు వాడకుండా ఉంటే బాగుండు అనిపించింది. అది కాకుండా ఎలా ఉండాలి పద్ధతిగా ఏంటి అనేది ఎవరికి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక స్వేచ్ఛ ఉంది, ఎలా జీవించాలనుకుంటున్నారని చెప్పేసి. ఆ స్వేచ్ఛకి సంబంధించి కొన్ని సజెషన్స్ ఇవ్వడం తప్పులేదు, కానీ అలాంటి పదాలు వాడకుండా ఉంటే బాగుండేవి అనేది నా అభిప్రాయం.